ఒక అమెరికా సబ్మెరైన్ ఒక ఇరాన్ యుద్ధనౌకను ముంచేసింది. ఈ ఒక్క సంఘటనతో సముద్ర చట్టాల గురించి ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద చర్చ మొదలైంది. ఇంతకీ ఇది యుద్ధ నియమాలను అనుసరించి జరిగిందా, లేకపోతే చట్టాన్ని పూర్తిగా ఉల్లంఘించడమా? ఇదే ఇప్పుడు అసలు ప్రశ్న. ఒక యుద్ధ నౌక మునిగిపోయింది. సరే, అందులో వింతేముంది అంటారా? కాని అసలు విషయం ఏంటంటే, ఆ నౌక యుద్ధం జరుగుతున్న ప్రాంతానికి 100 మైళ్ల దూరంలో ఉంది. మరి ఇలాంటప్పుడు దాన్ని ముంచేయడం కరెక్టేనా? చట్టమేం చెబుతోంది? ఈ విషయాలన్నింటినీ ఇప్పుడు మనం వివరంగా విశ్లేషిద్దాం. సరే, ముందుగా అసలు ఏం జరిగింది? హిందూ మహాసముద్రంలో ఐరిస్ డైనా అనే ఇరాన్ యుద్ధనౌకపై జరిగిన ఈ దాడి వెనుక ఉన్న వాస్తవాలేంటో ఒక్కసారి చూద్దాం. ఆ నౌక చివరి ప్రయాణాన్ని గమనిస్తే మనకు కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. చూడండి, ఫిబ్రవరి చివర్లో అది మన ఇండియన్ నేవీతో కలిసి మిలాన్ 2026 అనే ఒక శాంతియుతమైన బహుళ దేశాల సైనిక విన్యాసంలో పాల్గొంది. అంతా బాగానే ఉంది. మార్చ్ మొదట్లో అంతర్జాతీయ సముద్ర జలాల గుండా ప్రశాంతంగా తన దేశానికి తిరుగు ప్రయాణం మొదలుపెట్టింది. కానీ మార్చ్ 4న శ్రీలంక తీరానికి దగ్గర్లో ఒక అమెరికా సబ్మెరైన్ దీన్ని టార్పీడోతో పేల్చేసింది. చూశారా? కొద్ది రోజుల క్రితం శాంతి విన్యాసాల్లో పాల్గొన్న నౌక ఇలా ముగిసిపోవడం ఈ ఘటన తీవ్రతను మనకు తెలియజేస్తోంది. ఈ దాడి వల్ల జరిగిన నష్టం ఎంత అనుకుంటున్నారు? ఏకంగా 80 మంది నావికులు తమ ప్రాణాలు కోల్పోయారు. ఇది కేవలం ఒక అంకె కాదు. ఈ ఘటన వెనక ఉన్న మానవ విషాదానికి, దాని తీవ్రతకు ఇది నిదర్శనం. ఈ ఒక్క దాడితో వచ్చిన తక్షణ పర్యవసానమేంటంటే, అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ల మధ్య జరుగుతున్న గొడవ ఉన్నట్టుండి పశ్చిమాసియా నుంచి మన హిందూ మహాసముద్రంలోకొచ్చేసింది. అంటే ఈ సంఘర్షణ ఇప్పుడు మన ఇంటి పెరట్లోకొచ్చినట్టే అన్నమాట. సరే, జరిగింది చూశాం. మరి దీనికి సంబంధించి చట్టాలేం చెప్తున్నాయి? సముద్రంలో ఇలాంటివి జరిగినప్పుడు ఎలాంటి నియమాలు వర్తిస్తాయి? ఆ రూల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సాధారణంగా అంతర్జాతీయ సముద్ర జలాల గురించి మాట్లాడినప్పుడు మనకు UNCLOS అనే పేరు వినిపిస్తుంది. అంటే యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ద లా ఆఫ్ ద సీ. ఇది సముద్రంలో జరిగే అన్ని కార్యకలాపాలకి ఒక రూల్ బుక్ లాంటిది. అయితే ఇది ప్రధానంగా శాంతి సమయంలోనే వర్తిస్తుంది. ఇక్కడో చిన్న ట్విస్ట్ ఉంది. అదేంటంటే, అమెరికా ఈ ఒప్పందం మీద సంతకం చేయలేదు. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇక్కడే మనం ఒక ముఖ్యమైన తేడాను గమనించాలి. శాంతి సమయంలో వేరే రూల్సుంటాయి, యుద్ధ సమయంలో వేరే రూల్సుంటాయి. శాంతి సమయంలో అయితే UN క్లాస్ వర్తిస్తుంది. అంటే ప్రశాంతంగా ప్రయాణించడం, ఎకనామిక్ జోన్స్ లాంటివి. కాని ఒకసారి యుద్ధం మొదలైందంటే లా ఆఫ్ నేవల్ వార్ఫేర్ అనే మరో రూల్ బుక్ తెరపైకొస్తుంది. ఇది యుద్ధంలో ఏది లీగల్ టార్గెట్, ఏది కాదు అనే నిర్దేశిస్తుందన్నమాట. అసలు ఒక నౌక మీద దాడి చేయడానికి చట్టపరంగా ఎలాంటి కారణాలుండాలి? మొదటిది, లా ఆఫ్ నేవల్ వార్ఫేర్ ప్రకారం శత్రుదేశానికి చెందిన ఏ యుద్ధనౌకైనా చట్టబద్ధమైన టార్గెటే. రెండోది, UN చార్టర్లోని ఆర్టికల్ 51 ప్రకారం ఆత్మరక్షణ కోసం దాడి చెయ్యొచ్చు. అంటే వాళ్ళు దాడి చేస్తే తిరిగి దాడి చేయడమన్నమాట. ఇక మూడో ఆప్షన్, UN సెక్యూరిటీ కౌన్సిల్ అనుమతి ఇవ్వాలి. కానీ ఇందులో పెద్ద దేశాలకు వీటో పవర్ ఉండటం వల్ల ఇది జరగడం చాలా కష్టం. రైట్, ఇప్పుడు మనం ఈ దాడిని సమర్థించేవాళ్లు ఏం చెబుతున్నారో చూద్దాం. ఈ దాడి చట్టబద్ధమే అనడానికి వాళ్ల వాదనేంటి? మన భారత నౌకాదళ మాజీ వైస్ చీఫ్ వైస్ అడ్మిరల్ G. అశోక్ కుమార్ గారు చెప్పిన మాటలు ఈ వాదనకు బలాన్నిస్తున్నాయి. ఆయన ఏమన్నారంటే, సముద్రంలో యుద్ధక్షేత్రానికి ఎలాంటి హద్దులు ఉండవు. అంటే యుద్ధం మొదలయ్యాక శత్రువుల నౌక ఎక్కడున్నా అది టార్గెటే. దానికి ప్రత్యేకంగా ఒక యుద్ధ ప్రాంతమంటూ ఏమీ ఉండదు. సో మొత్తంగా ఈ వాదన సారాంశం ఒక్కటే. ఐరిస్ డైనా అనేది ఇరాన్ నేవీకి చెందిన ఒక యుద్ధనౌక. అది ఒక సైనిక ఆస్తి. కాబట్టి అది ఆ సమయంలో ఎక్కడుంది, ఏం చేస్తోంది అన్నది పక్కన పెడితే దాని సైనిక హోదా వల్లే అది ఒక లీగల్ టార్గెట్ అయ్యింది. సింపుల్. సరే, ఇది ఒకవైపు వాదన. మరి దీన్ని వ్యతిరేకించేవాళ్లు ఏమంటున్నారు? ఈ దాడి చట్టవిరుద్ధం, అనవసరంగా రెచ్చగొట్టే చర్య అని వాదించేవారి పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ వాదనను రియర్ అడ్మిరల్ సుధీర్ పిళ్ళై గారి మాటలతో మొదలుపెట్టొచ్చు. ఆయనేమంటున్నారంటే, బహిరంగ సముద్రంలో ఒక విదేశీ యుద్ధనౌకపై దాడి చేస్తే అది ఖచ్చితంగా ఆత్మరక్షణ కోసమే అని నిరూపించుకోవాల్సిన బాధ్యత దాడి చేసిన వాళ్లదే. లేకపోతే దాన్ని చట్టవిరుద్ధంగానే పరిగణిస్తారు. అంటే బర్డన్ ఆఫ్ ప్రూఫ్ మొత్తం దాడి చేసిన వాళ్లమీదే ఉంటుంది. ఇదే విషయాన్ని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక సీనియర్ భారత నౌకాదళ అధికారి కూడా స్పష్టం చేశారు. ఆయన ఏమన్నారంటే,
ఆ నౌక ప్రశాంతంగా వెడుతోంది. అది యుద్ధం జరుగుతున్న ప్రాంతంలో లేదు. ఇది ఖచ్చితంగా యుద్ధాన్ని మరింత పెద్దది చేయడమే అని అన్నారు. అంటే ఆ నౌక వల్ల ఎలాంటి ముప్పు లేనప్పుడు దాన్ని ముంచేయడం అనవసరమైన తీవ్రచర్య అని వాళ్ళభిప్రాయం. రైట్. ఈ దాడి కరెక్టా కాదా అనే వాదనలు పక్కన పెడితే ఈ ఘటన వల్ల వచ్చిన పర్యవసానాలేంటి, అసలీ సంఘటన ప్రపంచ భద్రతకు ఎలాంటి ప్రశ్నలను సంధిస్తోంది చూద్దాం. చూడండి, దీని ప్రభావం చాలా దూరం వెళ్తోంది. ఒకటి, ఇది యుద్ధక్షేత్రమనే కాన్సెప్ట్నే మార్చేసింది. ఒకప్పుడు యుద్ధం అంటే ఏదో ఒక ప్రాంతానికి పరిమితమయ్యేది, కాని ఇప్పుడు అలా కాదు. 2, మన హిందూ మహాసముద్రంలో భద్రతకు ఇది పెద్ద సవాల్ విసురుతోంది. 3, అసలు శాంతియుత ప్రయాణం అంటే ఏంటి, యాక్టివ్ కంబాట్ అంటే ఏంటి అనే గీతని ఇది చెరిపేస్తోంది. అన్నింటికన్నా ముఖ్యంగా ఈ గ్లోబలైజ్డ్ ప్రపంచంలో వార్ జోన్ అనే పదాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అనే ఒక పెద్ద ప్రశ్నని ఇది మన ముందుంచింది. మరి ఇంతకీ ఈ ఆధునిక యుద్ధతంత్రంలో, ఈ గ్లోబల్ ప్రపంచంలో యుద్ధక్షేత్రమనేది నిజంగా ఎక్కడ మొదలవుతుంది, ఎక్కడ ముగుస్తుంది? దీనికి సమాధానం అంత సులభం కాదు. కానీ ఈ ప్రశ్నే భవిష్యత్తులో అంతర్జాతీయ సంబంధాలను, సంఘర్షణలను ఎలా మారుస్తుందో వేచి చూడాలి.